జై శ్రీరామ్. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనసారా కోరుకుంటున్నా. ఇది వెన్స్డే వ్లాగ్. మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వరకు ఏమేమి చేశాను అనేది మా బాబు హిమాన్ష్కి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఏం పెట్టాను అండ్ ఆఫ్టర్నూన్ లంచ్లోకి ఏం పెట్టాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను. మా బాబు హిమాన్ష్కి ఆఫ్టర్నూన్ లంచ్లో అయితే ఫ్రెంచ్ ఫ్రైస్తో ఫ్రైడ్ రైస్ అయితే చేశాను. ఎలా చేశాను అనేది ఫుల్ వీడియో చూసేయండి. ఇంకా నేనైతే మార్నింగ్ లేవగానే బుధవారం అనుకోండి నేను హెడ్ బాత్ అయితే చేస్తాను. ఆయిల్ పెట్టుకుంటున్నాను. ఇంకా మనకి ఎటువంటి హెడ్కి తలకి ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పెరుగు మెంతులు పెట్టండి, చాలా మంచి రిజల్ట్ అయితే కనిపిస్తుంది. నేనైతే వీక్లీ 2 టైమ్స్ అయితే పక్కా పెడతాను. ఇంకా ఇది పెట్టామనుకోండి హెయిర్ రఫ్గా ఉన్నా సరే, చుండ్రు ఉన్నా సరే, ఇంకెటువంటి సమస్యలు ఉన్నా సరే రెడ్యూస్ అయితే అయిపోతుంది. ఇంకా నేను మా హిమాన్స్ కోసం హెల్తీ బ్రేక్ఫాస్ట్ని అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అదిగోండి అటుకులు మంచిగా కడిగేసి పక్కన పెట్టుకున్నాను. క్యారెట్ బీట్రూట్ని అయితే తురిమేస్తున్నాను. ఓకే, వాడికి హెల్తీ దోశ వేద్దామనేసి ఇంక ఈ అటుకులను మంచిగా స్మాష్ చేసుకుంటున్నాను. ఇందులో పక్కన పెట్టిన రుబ్బును కూడా వేసుకోవాలి. వాడి కోసం కొంచెం నేనైతే ప్రోటీన్ పౌడర్ని అయితే చేశాను. ఆ ప్రోటీన్ పౌడర్ను ఇక్కడ పక్కన పెట్టుకున్న క్యారెట్ తురుము, బీట్రూట్ తురుము అవన్నీ వేసి కొంచెం కొత్తిమీర వేసి ఇడ్లీ పిండి ఉంటే అది కొంచెం 2 గరిటెలు వేసి కలిపేశాను. ఇది కలిపేసి వాడికి దోశలుగా వేసేస్తున్నాను. ఇలా తినడం వల్ల వాళ్ళు రెగ్యులర్గా తినే దోశ బట్ కొంచెం హెల్తీగా ఉంటుంది కదా. మనం డైరెక్ట్గా అయితే పిల్లలకి క్యారెట్ తిను, బీట్రూట్ తిను అంటే తినరు. రెగ్యులర్గా పెట్టే దాంట్లో మనం తెలియకుండా వాళ్ళు పెడితే ఎంతో కొంత తినేటట్టు ఉంటుంది కదా అనేసి నేనైతే ఇలా హెల్తీగానే పెడతాను మా హిమాన్ష్కి. మీలో ఎంతమంది మీ పిల్లలకి హెల్తీగా పెట్టడానికి ఇష్టపడతారు అనేది కామెంట్ చేయండి. మనం హెల్తీగా తింటూ పిల్లలు హెల్తీగా పెడితేనే కదా వాళ్ళు హెల్తీగా ఉంటారు. ఇంకా నేను ఇంకో సైడ్ ఏమంటే రసం కూడా పెట్టేస్తున్నానండి. ఇంకా టైం అయిపోద్ది, ఎందుకు అలాగా రసం పెట్టేస్తే ఒక పని అయిపోద్ది అనేసి రసం కూడా పెట్టేస్తున్నాను. ఇదిగోండి ఇంకో సైడ్ ఏమంటే దోశ అయితే అయిపోయింది. మా హిమాన్ష్కి అయితే నేను ఏదైనా టిఫిన్ పెట్టేశాక వాడికైతే ఫ్రూట్ జ్యూస్ అయితే ఇస్తాను. ఈరోజు అయితే గ్రేప్స్తో జ్యూస్ అయితే చేస్తున్నాను. స్వీట్ కోసం పంచదార బదులు ఖర్జూరాన్ని యూజ్ చేశాను. ఒక చిన్న చాక్లెట్ ఉన్నది వాడి కోసం తయారు చేసింది. ఏదంటే జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ వేసి చాక్లెట్ అయితే చేశాను. ఆ చాక్లెట్ వాడు తినట్లేదు లేదని అందులో వేసి బ్లెండ్ చేస్తాను మిల్క్ యాడ్ చేసి. ఈ జ్యూస్ ఎలా ఉంటుందంటే థిక్ క్రీమీ స్ట్రక్చర్తో చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. మనలాంటి మీద 2 గ్లాసులు ఇచ్చినా తాగేయాలన్నంత టేస్ట్ అయితే ఉంటుంది. ఇంకో సైడ్ ఏమంటే దోశలు వేసానని చెప్పాను కదా, పల్లి చట్నీ అయితే చేసేస్తున్నాను. మరి ఇంకా వాడైతే స్పైసీ అయితే తినలేడండి. నేను కారం కంప్లీట్గా తగ్గించేస్తాను. వాడు తినడమే నాకు మెయిన్ ఇంపార్టెంట్. ఇంకా అది కారం స్పైసీగా తినాలి అలవాటు చేయాలంటే పూర్తి తినడమే మానేస్తున్నాడు. సో స్పైసీ అయితే కంప్లీట్గా తగ్గించేసాను. ఇంకో సైడ్ ఏమంటే మా హిమాన్ష్కి ఇదిగోండి ఏంటంటే పల్లి లడ్డూని అయితే ఇలా వెంటనే చేసి పెట్టేస్తానండి. ఎటువంటి పాకంతో గ్యాస్ మీద పని లేకుండా వేపిన పల్లీలు తీసుకొని మంచిగా దంచేసాక అందులో కొంచెం బెల్లాన్ని వేసాను. బెల్లం వేసాక ఒకసారి కలిపేసి ఇంకోసారి లైట్గా మనకి లడ్డు చుట్టుకునేంత మిల్క్ యాడ్ చేసేసి ఇంకా మనం గట్టిగా చేయితే ఇలా కలిపామనుకోండి లడ్డు అయితే వచ్చేస్తుంది. చాలా బాగుంటుంది అండ్ ఫ్రెష్గా ఉంటుంది కదా. నేనైతే ఇలానే చేస్తాను. ఎక్కువ స్టాక్ అయితే నేను ఇంట్లో ఏమి ఉంచినండి. వాడికి ఏదైనా హెల్తీగా పెట్టారంటే అప్పటికప్పుడే చేసి అయితే పెడతాను. ఇదిగోండి 3 దోశల్లో 1 దోశ తిన్నాడు వాడు, మిగతా 2 అయితే నేను తినేసాను. వాడికైతే తినిపిస్తున్నాను రా అనేసి. మనం ఇంత కష్టపడి చేస్తాం కదా, వాడు తినడానికి అయితే అస్సలు ఇష్టపడరు. ఇంకా వెళ్ళిపోతే జ్యూస్ అప్పుడు ఇవ్వడం మర్చిపోయానండి. ఫాస్ట్గా బయటకు వెళ్ళి వాడికి జ్యూస్ అప్పటికప్పుడు ఇస్తున్నాను. నాకు వద్దు మమ్మీ అంటున్నాడు. చిన్న గ్లాసులైనా సరే తాపిస్తానండి. ఎందుకంటే స్కూల్కి వెళ్తాడు కదా, అక్కడ వాళ్ళకి ఎంతో కొంత ఎనర్జీ వస్తుంది కదా. వాడి స్కూల్కి వెళ్ళిపోయాక నేనైతే ఇంకా ఎగ్స్ని బాయిల్ చేసుకుంటున్నాను. బీరకాయ ఎగ్స్ కర్రీ వండుదామనేసి. ఇదిగోండి మా హిమాన్ష్కి బీరకాయ కర్రీలో కూడా సపరేట్గా తీసిన వాడికి ఫ్రెంచ్ ఫ్రైస్తో ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను కదా, ఆనియన్స్ ఫ్రై చేసేటప్పుడు ఈ బీరకాయ ముక్కలను వేసి ఫ్రై చేద్దామనేసి. ఇంకా నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చేసుకుంటున్నానండి. 1 వీక్ సరిపడిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంచుకుంటున్నాను. ఇంకా ఆనియన్స్ అయితే కట్ చేస్తాను. అంటే ఎగ్ కర్రీ ఉండాలి. మా హిమాన్ష్కి ఫ్రైడ్ రైస్ కూడా చేయాలి కదా లంచ్ బాక్స్ కోసం. వాడికైతే లంచ్ బాక్స్ తీసుకొని వెళ్ళడండి 11:30, 12 ఆటప్పుడు మా హస్బెండ్ వెళ్ళి ఇస్తారు. ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ కోసం బంగాళదుంపను కూడా కట్ చేసుకుంటున్నాను. వాడికి ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే చాలా ఇష్టం. నేనైతే ఈ ఫ్రైడ్ రైస్ను ఫస్ట్ టైం చేస్తున్నా. వాడు తింటాడా లేదా అనేది కొంచెం టెన్షన్గా ఉంది. ఇప్పటివరకు అయితే వాడు లంచ్ బాక్స్ స్కూల్కి తీసుకువెళ్ళిందే లేదు. ఎప్పుడు నా చేతితో తినిపించడమే తప్ప వాడి స్పూన్తోనే అలా తినడం రాదు. తింటాడా లేదని కొంచెం టెన్షన్. అదిగోండి బంగాళదుంపల ముక్కలు కట్ చేస్తాను కదా, అవి అయితే కుక్కర్లో ఒక విజిల్కి పెట్టేశాను. ఇంకో సైడ్ ఏమంటే బీరకాయ ఎగ్ కర్రీ వండుతున్నానని చెప్పాను కదా, వాటి కోసం అయితే ఆనియన్స్ ఇవన్నీ వేసి మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను.
ఈ రెండు హిమాన్స్ లంచ్ బాక్స్, ఈ బీరకాయ ఎగ్ కర్రీ కూడా రెండు కొత్తగా ట్రై చేస్తుంది, కానీ రెండు చాలా బాగా కుదిరేయండి. ఇంకా అయితే ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే అయిపోయావు కదా, అదే బంగాళదుంప ముక్కలు ఉడికిపోయాయి, వాటిని అయితే తీసి చల్లారనిస్తాను. ఈ టైంలో ఎగ్స్ కూడా బాయిల్ అయిపోయాయి, వాటిని కూడా తొక్క అయితే తీసి పక్కన పెట్టుకున్నాను. లైట్గా కార్న్ఫ్లవర్ వేసి పక్కన పెట్టేశాను. ఇదిగోండి ఈ టైంలోకి ఇంకా బీరకాయ అయితే మగ్గిపోయింది. ఇందులో పసుపు, ఉప్పు, కారం వేసి వలిసిన గుడ్లను కూడా వేసి ఇంకొకసారి మంచిగా కలిపేసి లైట్గా వాటర్ వేసి మంచిగా దగ్గర వచ్చేంత వరకు కుక్ చేసుకున్నాను. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. దీంతో ఇలా ఉందనుకోండి, కొంచెం కూర ఉన్నప్పుడు ఇలా తినడం, లేకపోతే వెజ్ తినబుద్ధి కానప్పుడు ఇలా వండుకుంటే వెజ్తో పాటు నాన్ వెజ్ కూడా తినేసినట్టు ఉంటుంది కదా. ఎలా అనిపిస్తే అలా మీకు ఏ కర్రీ ఉంటే అలా ఆ కర్రీతో ఇలా కాంబినేషన్గా చేసుకోవచ్చు. నేనైతే ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే చేస్తున్నాను, ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తున్నాను బంగాళదుంప ముక్కల్ని. నేనైతే సింపుల్గా చేసేస్తానండి. మా హిమాన్ష్కి సాల్ట్ వేసి ఈ బంగాళదుంప ముక్కను ఉడికిస్తాను. సో నేను దీని మీద పసుపు, ఉప్పు, కారం ఏం వేయను, డైరెక్ట్గా అలా వేస్తాను. ఇంకా ఎగ్ కర్రీ అయితే అయిపోయింది. వేరే దాంట్లో ఏమంటే నేను వేరే బౌల్లో సర్వ్ చేసుకుంటున్నాను. చాలా బాగుంది ఎగ్ కర్రీ. ఇంకా మా హిమాన్ష్కి ఏమంటే ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను కదా, ఇదిగోండి లైట్గా జీలకర్ర వేసి ఆనియన్స్ చిన్నగా కట్ చేసిన కరివేపాకు వేస్తాను. డైరెక్ట్గా అయితే సైడ్ని పెట్టేస్తారనేసి కొంచెం బీరకాయ ముక్కలను వేసి కొంచెం సాల్ట్ వేసి బాగా దగ్గర బీరకాయ ఉన్నదా లేదా అన్నంత వరకు బాగా ఫ్రై చేస్తాను. తర్వాత ఇంకా రైస్ అయితే వాడికి ఎంత తింటాడో అంతే రైస్ వేసాను. తింటే హ్యాపీ, తినకపోతే రేపు నెక్స్ట్ కొత్త వంట ఏదైనా ప్రయోగం చేయాలి. లైట్గా పెప్పర్ వేసాను, ఎందుకంటే చిల్లీ ఏం వేయలేదు. వాడైతే స్పైసీ అస్సలు తినలేడు, స్కూల్కి వెళ్తున్నాడు కదా, వాడికి లేకుండా పెడదామనేసి. ఇదిగోండి ఇంకా ఇక్కడైతే ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే వేసేస్తున్నాను. వేసి ఇంకొకసారి కలిపేసాను. వాడు తింటే నెక్స్ట్ వీక్ నుండి ఇలా ఏదైనా కొత్తగా పెట్టొచ్చులా అనేసి కొంచెం అనుకున్నాను. కొంచెం కొత్తిమీర వేసి కలిపేసాను. నేను ఒక స్పూన్ టేస్ట్ చేశాను, బాగుంటేనే వాడు పెడదామనేసి. టేస్ట్ అయితే చాలా బాగుంది. వాడు బాక్స్ ఓపెన్ చేయగానే ఫ్రెంచ్ ఫ్రైస్ కనిపిస్తాయనేసి పైన ఇంకెలా వేసాను. మా మనిషి లంచ్ బాక్స్ అయిపోయాక మా హస్బెండ్కి టిఫిన్ బాక్స్ అయితే కట్టాలి. ఇంకా ప్లెయిన్ దోశ అయితే వేసేస్తున్నాను. ఇదేనండి ట్యూస్డే వ్లాగ్, మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వరకు ఏమేమి చేశాను అనేది. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.